రామేశ్వరం ట్రిప్పు చెన్నై నుంచి స్టార్ట్ అయింది. కార్ల మమ్మీ, డాడీ, నేను, సౌమ్య, వినేష్ బయలుదేరినాం అన్నట్టు. రకాల మోడల్స్ డికాషన్లో కలిపిస్తే ఫిల్టర్ కాఫీ అంటారా? అట్లా అంటే కాఫీ బీన్స్ రోస్ట్ అవుతూ ఉంటాయి, డ్రిప్ పడుతూ ఉంటుంది అట్లా. అప్పుడు కాఫీ మంచిగా అవుతుంది. అప్పుడు తోపంటి ఓంగ శ్రీరంగం పడుతుందని తెలిసి, శ్రీరంగం అంత మంచి విష్ణు క్షేత్రం కాబట్టి దాన్ని కూడా చూద్దామని డిసైడ్ అయ్యి అప్పుడు ఒక 2 గంటల బ్రేక్ తీసుకున్నాము. ఎండ బాగుండే కానీ శ్రీరంగం గోపురం చూసినందుకు 2 కళ్ళు జాలలేదు. సో మంచిగా రాజగోపురాన్ని ఎట్లా చూసుకుంటూ లోపలికి పోయినామన్నట్టు. పైన అక్కడ 21 గోపురాలు చూసే ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని కూడా చూద్దామని పోయినాం. ఎందుకంటే మధ్యాహ్నం గుడి బంద్ ఉంటుంది, 3:30, 4 వరకు గుడి బంద్ ఉంటుంది. అప్పుడే దర్శనాలు మొదలవుతాయి. అప్పటి వరకు ఈసారి లంచ్ కూడా లోపలనే ఇద్దామని డిసైడ్ అయినాం. అందుకని సీదా టెంపుల్ లోపల ఫస్ట్ పైన గోపురం చూడడానికి పోయినాం. రాజగోపురం పైన ఉన్నాం. సో ఈ వ్యూ పాయింట్ 21 గోపురాలు కనబడుతుంది ఇక్కడ నుంచి. గోల్డ్ కలర్ ఇక్కడి నుంచి కనబడుతుంది. రండి, అన్ని తెలియ డాడీ. ఏం వీడియో రైట్. మమ్మీ చూడు, రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్న 21 గోపురాల దర్శనం ఇది. ఆ ఎదురుగా ఉన్నది బంగారు గోపురం, అక్కడే మెయిన్ టెంపుల్ ఉంటుంది. మధ్యాహ్నం మనం వచ్చినప్పుడు దర్శనం కాకపోతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే సేమ్ దర్శనం అయినట్టు అనమాట. ఇట్లా ఊరు నిండా మొత్తం 21 గోపురాలు ఉంటాయి. ఇదో ఇది మెయిన్ రాజగోపురం అన్నట్టు. ఇక్కడ మనం నడుచుకుంటూ వచ్చింది ఇది మెయిన్ రాజగోపురం. అట్లా పులుసు కారుతున్నావు. గుడి ప్రసాదం. గుళ్ళో పెరుగన్నం ప్రసాదం. ఆహా, అద్భుతం. అది పులిహోర, తమిళ్ పులిహోర. ఇది వేలే స్పూన్ స్పూన్గా బాగుంది. శ్రీరంగం మూడున్నరకు దర్శనాలు మొదలైంది. అప్పటికి మంచిగా లైన్లలో జనాలు ఉన్నాయి. మేము నార్మల్గా లైన్లో ఉంచున్నాము. నిల్చునేసరికి గంటల దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ రామానుజాచార్య గుడిని కూడా చూసినాం అన్నట్టు. చూసి ఇక రిటర్న్ బయలుదేరినాము. తొవ్వల స్నాక్స్ కానీ ఇచ్చినాము. లైట్ పడుతుంది. పాడు
డిస్ట్రిబ్యూటర్ సౌండ్ నువ్వు తిను ఫస్ట్. ఎర్లీ మార్నింగ్ రామేశ్వరంలో లేచి పొద్దున మణి దర్శనానికి పోయినాం. అద్భుతమైన కారిడార్ని చూసినాం. అసలు ఎంత అద్భుతంగా ఉన్నది రామేశ్వరం కారిడార్. వరల్డ్లోనే చాలా లార్జెస్ట్ టెంపుల్ పిల్లర్స్ ఉన్న కాంప్లెక్స్ ఈ కారిడార్ అన్నట్టు. అద్భుతమైన మణి దర్శనం కూడా అయింది. 5కే పోతే అంటే 4:30కు పోతే 1 గంట సేపు లైన్లో ఉంటే 5-5:30 మధ్యలో అవుతుంది. అయిపోయిందంటే మంచిగా పొద్దున సూర్యోదయం వరకల్లా బయటికి వస్తే అసలు గోల్డెన్ కలర్లో రామేశ్వరం గుడి 9 మూలల దిక్కుల నుంచి కూడా ఇక్కడ ఉంటుంది అన్నట్టు. 4 ప్రకారాల హైలైట్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బావిలలో స్నానం. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మాది 12 జ్యోతిర్లింగాల దర్శనం కంప్లీట్ అయిపోయింది. నాది, సౌందర్య, మమ్మీ, డాడీ. అందుకని అది రామేశ్వరంలో కంప్లీట్ చేసినాం. శ్రీశైలం ఎప్పుడో చిన్నప్పుడు స్టార్ట్ చేసాం. అదొకటి కాకుండా మేమందరం చేసింది కేదార్నాథ్ నుంచి. స్వామి ఆనందపోయింది బాగా. ஓம் நம சிவாய். எல்லாருக்கும் வணக்கம். நானும் என் ஃபேமிலி இப்போதான் வரும். தர்சனம் நல்லா ஆயிடுச்சு. ஓம் நம சிவாய். ఆహా సూపర్ లైట్. 22 గుండాలలో స్నానం కంటే ముందు కూడా లేదా తర్వాత ఎప్పుడైనా మీ ఇష్టం అగ్నిగుండాలు చేయాలి. అగ్నిగుండం అంటే బేసిక్గా సముద్ర స్నానం. అగ్నితీర్థంలో స్నానం అయింది. కొద్దిసేపు సముద్రం దగ్గర టైంపాస్ చేసి దర్శనాలను అయిపోయిన కూడా హాయిగా అట్లా ఆడుకున్న తర్వాత హోటల్కి పోయి టిఫిన్ చేసి అక్కడ నుంచి తిరువన్నమలై బయలుదేరదాం అనుకున్నాం. తిరువన్నమలై బయలుదేరే ముందు పంబన్ బ్రిడ్జ్ కూడా చూసాము, చూపిస్తాం. ఇది మా హోటల్. ఇక్కడ నుంచి కూడా దర్శనం బాగా అవుతుంది గుడి గోపురం. పంబన్ బ్రిడ్జ్ ఇది రాత్రి పోయినాం కానీ ఇది కనబడలేదని పొద్దున ఆగినాము. నీళ్ళు చూడండి, 3 డెప్త్ని బట్టి 3 రకాలు, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లైటిష్, గ్రీనిష్ షేడ్. అన్ని షిప్స్ అన్ని డాక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా రైల్వే బ్రిడ్జ్ అవుతుంది. ఇక్కడ ముందుగా నడుతుంది పాత బ్రిడ్జ్, దాని మీద కొత్త బ్రిడ్జ్. ఈ పాత బ్రిడ్జ్ మీరు వీడియోలలో చాలాసార్లు చూస్తుంటారు. సముద్రం ఇప్పుడు వెనుకున్నది బ్రాడ్ గేజ్, మొన్న గవర్నమెంట్ కడుతున్నది. సో మొత్తానికి ఇక్కడ మంచిగా చల్లటి గాలి వస్తుండే, అసలు వెదర్ సూపర్ ఉండే. ఇక్కడ ఒక చిన్నపాటి ఫోటో సెషన్ తీసి ఇక్కడ నుంచి తిరువన్నమలైకి బయలుదేరాం. తిరువన్నమలై అంటే అరుణాచలం. కాదు, డెప్త్ని బట్టి కలర్ మారుతుంది డాడీ. ఇంకెక్కడ ఉంటాయి.